జాతర అంటే మల్లికార్జున స్వామి జాతర 18th రోజు ఈ నెల అంటే ఫిబ్రవరి 18th రోజు స్టార్ట్ అయింది. ఆ జాతరలో చిన్న గొడవ జరిగిన మాట వాస్తవం. ఆ గొడవకు ఈ అమ్మాయి చావుకు ఎలాంటి సంబంధం లేదు. 2 నెలల పాప, ఆ పాప కూడా ప్రీ టర్మ్ బేబీ అంటాం. ప్రీ టర్మ్ బేబీ 1400 kgల బరువే ఉంది. ఆర్డిఎస్ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉంది. హాస్పిటల్ జాయిన్ అయింది. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ గొడవకు సంబంధం లేకుండా ఆ పాప చనిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇప్పుడున్న ప్రతిపక్ష నేతలు, మాజీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళకున్నటువంటి నాయకులు కానీ ఆ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజా సంఘాలకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న మన చాలామంది రావడం జరిగింది. వాళ్ళకు మిస్గైడ్ చేసి ఆ పాప చావుకు గొడవకు సంబంధం ఉంది, చిన్న పాపను చంపిందని ఒక ఫాల్స్ మెసేజ్ని ఈ రాష్ట్రంలో దేశంలో పంపడం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరం, అత్యంత దారుణం. దీన్ని ఆ పాపను చంపినరు అనే మాట ఏదైతే ఉందో 100% అవాస్తవము. ఇక మూడో పాయింట్ ఏమిటంటే అక్కడ ఆ గణేష్ అనేతను రజక సోదరుడు, వాళ్ళ భార్య ఎస్సీ అని చెప్పి ఆమెను కూడా ఎస్సీగా చిత్రీకరణ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఒక డిమాండ్ పెట్టి రకరకాలుగా మాట్లాడారు. వాస్తవానికి అమ్మాయి ఎస్సీ కాదు, బీసీఏ. ఇకపోతే 4వ అంశం ఏమిటంటే ఆ కుమ్మెరులో రెడ్లందరూ కలిసి చంపినరు. అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి, కానీ అన్ని ఒక కులానికి ఒక కమ్యూనిటీకి పరంగా ఒక రంగు రుద్ది దాన్ని రకరకాలుగా పబ్లిసిటీ చేయడం అత్యంత దారుణం. దీన్ని మేము ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నామంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమని చెప్తున్నాం. గొడవ జరిగిన మాట వాస్తవం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ రకంగా కొంత పనిచేసింది. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే అమ్మాయిని హత్య అంటే మర్డర్ కేసు బుక్ చేయమని అందరి డిమాండ్. ఎస్, మీ డిమాండ్ ఉంది కదా, 100% కరెక్ట్ డిమాండ్. ఆ డిమాండ్ మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడు చేయాలి మర్డర్ అని? అమ్మాయి PME పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అని ఉంటుంది, అక్కడ విసరా అని ఉంటుంది, అంటే లోపల భాగాలను అందరూ కూడా కట్ చేసి ఫరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపుతాం. ఈ ఫరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి ఒక 8 రోజులు 10 రోజులకు రిపోర్ట్ వస్తుంది. నిజంగానే ఆ అమ్మాయికి దెబ్బ తగిలి లేకుంటే కొట్టినట్టు ఏమైనా దెబ్బలు ఉంటే మీరు అన్నట్టుగా అది హత్యా కేసు, హత్యా నేరం కింద ఆ సెక్షన్ పెట్టి చేయొచ్చు. ఎక్స్టర్నల్గా అయితే ఎక్కడ కూడా ఆ ఇంజురీస్ ఉన్నట్టయితే ప్రాథమిక నివేదిక లేదు. నేను చెప్పడం కాదు, డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక చిన్న గొడవను, ఆ టెంపుల్లో జరిగిన గొడవను ఓ చిన్న పాపను చంపినరు, అది పార్టీకి రుద్దటం, ప్రభుత్వానికి రుద్దటం, ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే దేనికైనా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఆధారం లేకుండా ఏం మాట్లాడతలేము. మేము చెప్పిన పాయింట్లు ఏమేమి అవన్నీ కూడా ఆధారాలతో మేము నిరూపణ చేయమంటే చేస్తాం. కాకపోతే దీని పొలిటికల్ మైలేజ్ కోసం అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా కూడా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న పన్నాగ తప్ప మరొకటి కాదు. ఇంకొకటి, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనడానికి ఒక నిదర్శనం చెప్తాం. గత 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కడ చాలా చోట్ల జరిగినాయి. అప్పుడున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అప్పటి PCC అధ్యక్షులు, మేమందరం కూడా ఎన్నో సందర్భాల్లో ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తే అందరినీ అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మధ్యనే చాలా సందర్భాల్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా గొంతు విపనీయలే ఆ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం నేరుగా మీరు వచ్చి చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు, ధర్నా చేయొచ్చు, స్పీచ్లు ఇచ్చుకోవచ్చు, ఏమని చేసుకోండి. ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ అందరూ కూడా అక్కడ పోయి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రకంగా లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 2020లో ఆగస్టు 22 నాడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే లెఫ్ట్ పవర్ హౌస్లో 9 మంది ఫైర్ యాక్సిడెంట్ అయి చనిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ నేను కూడా ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ కూడా మధ్యనే అరెస్ట్ చేశారు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో ఆ రోప్స్ అని తెగిపోయి అక్కడ 6 మంది చనిపోతే ఆ రోజు మేము కానీ డాక్టర్ మల్లురవి గారు కానీ పెద్దలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా పోతుంటే అక్కడ మధ్యనే అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ ప్రభుత్వం అటువంటి వాటికి ఎక్కడ కూడా అటువంటి తావు లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రం నడవాలి. అందరూ కూడా స్వేచ్ఛా వాయువులతో వాళ్ళ హక్కులను కాపాడుకోవాలి. ఎక్కడ ఎవరికి హక్కు భంగం కలిగినా అడిగే హక్కు ఉంది అని చెప్పేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కాబట్టి దీనిపైన ప్రజలకు తెలవాలని విషయాలను కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు గౌరవ అలాగే మరి స్థానిక ఎమ్మెల్యే మన కూచుకుల రాజేశ్వర రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించి గత 10 రోజుల నుంచి జరుగుతున్న మీడియాలో సోషల్ మీడియాలో హడావిడి జరుగుతున్న సందర్భంగా ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్కు రావడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కు పెద్దలు నాగర్ కర్నూలు ఎంపీ వర్యులు మల్లు రవి గారు, మా సహచర ఎమ్మెల్యే పెద్దలు డిసిసి ప్రెసిడెంట్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే అన్న శంకరయ్య గారు, అదేవిధంగా పెద్దలు అన్న బెల్యానాయక్ గారు అందరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కుమ్మెర జాతర సంవత్సరానికి 3 రోజులు జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ జాతరకు అటెండ్ అవుతా ఉన్నాను. మొన్న కూడా ముఖ్యంగా ఈ జాతర 17 నుంచి 19 దాకా జాతర జరిగింది. 18 రోజు సాయంత్రం ఈ గొడవ జరగడం జరిగింది. 19 రోజు కళ్యాణానికి నేను కూడా వెళ్ళడం జరిగింది, కానీ ఎవరు కూడా ఆ గొడవ గురించి ప్రస్తావించలేదు. 19 రోజు నేను కళ్యాణం జరిగిన ఊరికి వెళ్ళినా, గుట్ట మీదకి వెళ్ళినా, 20 తారీఖు రోజు కూడా నేను నాగర్కల్నే ఉన్నాను, 21 తారీఖు కూడా నేను నాగర్కల్నే ఉన్నాను. 21 రోజు రాత్రికి అనుకోకుండా పెద్దలు వచ్చి దాన్ని మేము అక్కడనే ఉన్నాం కానీ ఈ పాప చనిపోయినట్టు కానీ ఎవరు కూడా తెలియలేదు. సడన్గా సాయంత్రం అయ్యేసరికి అది పెద్దగా ఒక హత్య అనే విధంగా దాన్ని ప్రస్తావించి అక్కడి నుంచి మీ అందరికీ తెలుసు గొడవ ఎలా జరుగుతుంది. మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది, మేము ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాలేదని. ఆ రోజు నాకు తెలిసిన వెంటనే ఆ రోజు రాత్రి నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హత్య అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎవరి మీద అయితే ఆరోపిస్తున్నారో వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళైనా సరే, రెడ్డిలైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళని అదే రోజు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. కానీ ఇదొక రాజకీయ కుట్రలాగా ఒక చిన్న పాప, దురదృష్టకరం, ఎవరి పాప అయినా పాపనే, మనకు పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఇక్కడ. కానీ ఆ చిన్న పాప చనిపోవడానికి కారణం తెలియకుండా అపోజిషన్ వాళ్ళు, అక్కడ మాజీ శాసనసభ్యులు వారి అనుచరులు కలిసి దాన్ని ఒక హత్యలాగా చిత్రీకరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమా అని వాళ్ళని నేనే ఈ వేదిక నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే ఒక చిన్న పాప, 2 నెలల పాప కారణం ఏదైనా దాన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రం దురదృష్టకరం. ఇప్పుడు పెద్దలు అన్న వంశీకృష్ణ చెప్పినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ పాప చనిపోవడానికి కారణం ఏందో తెలుసు. మన ప్రెస్ మీట్లో పోలీసులు కూడా చెప్పినారు. 21 రోజు 6 గంటలకు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ కూడా వద్దన్నారు తల్లిదండ్రులు. మళ్ళీ కొద్దిసేపటికి 2-3 గంటలకు ఇది హత్య అని వాళ్ళే వచ్చి ఆరోపించిన తర్వాత పోలీసు, జ్యుడిషియరీ వాళ్ళంతా కూడా దాన్ని పోస్ట్ మార్టంకు దానికి పంపించడం జరిగింది. సాయంత్రం వరకు ఎవరికి తెలియకుండానే సంఘాలు వచ్చి దాన్ని హత్య అని చిత్రీకరించడం జరిగింది. అంటే మేము అక్కడ ఉన్నాము, స్థానికంగా మేము ప్రజాప్రతినిధులు ఉన్నాము, అందరు ఉన్నాగా కూడా దాన్ని హత్యగా చిత్రీకరించారు. 2-3 రోజుల తర్వాత అన్నీ కూడా బయటపడ్డాయి. ఎస్పీ గారు కూడా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము అన్ని ఆధారాలతో ఈరోజు ప్రెస్ మీట్ రావడం జరిగింది. కాబట్టి వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎవరైనా చిన్న పాప హత్యను రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరము. వారికి ఇదే హెచ్చరిస్తున్నా, మీరు రాజకీయం చేయండి, డెవలప్మెంట్ చేయండి, మన నాగర్ కర్నూలు మంచి తీర్చిదిద్దిన విధంగా పనిచేద్దామని మేము చెప్తా ఉన్నాం.
కానీ చిన్నబాబు హత్య మీద రాజకీయాలు చేయకండి అని మళ్ళీ వేదికపై నుంచి హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మా అన్న శంకరన్న గారు నెక్స్ట్ మాట్లాడతారు. ఈనాటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు మల్లరవి సార్ గారికి, వంశన్న గారికి, బెల్లన్న గారికి, రాజేష్ గారికి నమస్కారాలు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర జరిగిన సంఘటన ఘోరంత సంఘటన కొండంత చేస్తూ ఉన్నారు. లేని సంఘటనను ఉన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కొందరి రాజకీయ శక్తుల వల్ల. ఇది వాస్తవం.